చూడండి దేవాదాయ శాఖలో రకాలు ఉంటాయండి. అర్చక మాన్యం అంటారు. అవును. అంటే దేవుడి మాన్యం భూములు. దేవుడి మాన్యంలో రకాలు ఉంటాయి. అవును. గుడి మాన్యం, అర్చక మాన్యం, అట్లాగే సంబారాల మాన్యం, ధూపదీప నైవేద్య మాన్యం, ఇట్లా ఉంటాయి. అంటే నేను ఇచ్చే 2 ఎకరాల మీద నా వచ్చేటటువంటి ఆదాయంతో స్వామివారి పూజా కైంకర్యాలకు ఖర్చు పెట్టండి. నేను ఇచ్చే డబ్బులతో అర్చకుడు బ్రతికేలా చూడండి. నేను ఇచ్చే భూమి మీద వచ్చే ఆదాయంతో గుడి మెయింటెనెన్స్ చూడండి. ఇలాగా ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళు పెద్దలు. ఆ భూములన్నీ ప్రభుత్వం పాలైనవి. ప్రభుత్వాలు ఇప్పుడు అవి అప్పటి నుంచి సేద్యం చేసుకుంటా ఉంటారు. అర్చక మాన్యాన్ని అర్చకులు సేద్యం అంటే డైరెక్ట్ గా అర్చకుడు వెళ్ళి వ్యవసాయం చేయడు, మనుషులకి కేవలకి ఇచ్చుకుంటాడు అతను. అట్లాగే ఈ వీటిలోనైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఉండరు, అద్దెకి ఇచ్చేసుకుంటుంటారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవి రూల్ ప్రకారం అవి చేయడానికి వీల్లేదు, చేసేస్తారు ఇప్పుడు సైలెంట్ గా. ఎవరో కోర్టుకి వెళ్తారు, మళ్ళీ భవిష్యత్తులో రచ్చ నడుచుద్ది. అది సార్ ఒక రకంగా ఆ భూ యజమానికి మీరు చెప్పినట్టు ఈ ప్రాసెస్ అంతా లాభమే, మంచిదే కూడా, నిషేధిత జాబితాని తొలగించడం. కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇదొక లాభం అవుతుందా, ప్రయోజనం అవుతుందా? అది ఎవరికైనా వ్యాపారం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర కొనుక్కుని అతను అమ్ముకోవాలండి. ఇప్పుడు అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి అమ్మేసుకోవచ్చు కదా వీళ్ళు, కొనుక్కోవచ్చు వీళ్ళు. దాంట్లో నేనంటోంది అదే.